నాకు 90s నుంచి నేను అంత 90s చేసేటప్పటికి నాకు తెలుసు రోహన్. బట్ దానికి ముందు కూడా నేను ఎక్కడో రీల్స్లో చూసిన పొగ్గొట్టం అని ఒకటి. పొగ్గొట్టం మా మదరు ఏం కనిపెట్టారంటే సైంటిస్ట్. అక్కడి నుంచి తమ్ముడికి ఫ్యాన్. తర్వాత నేను 90sలో చేసిన కానీ ఈ అబ్బాయి అంటే మా ప్రోగ్రామర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తుండే, అన్న వీళ్ళు భలే ఉంటుంది ఒకటి చూడన్న అంటే చూసిన రాని మంచి పర్ఫార్మర్ వీడు కూడా. అసలు ఎక్కడ కూడా నేను యాక్టింగ్ చేస్తున్నా అనే ఇది లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేసినావు తమ్ముడు. అద్భుతమైన ఫ్యూచర్ ఉంది నీకు. ట్రా, లవ్ యూ. అండ్ అన్న కొంచెం లెంతీ ఉంటుంది, క్షమించండి. మా రాహుల్ అన్న, డైరెక్టర్ రాహుల్ గారు. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, ఇలాంటి డైరెక్టర్లు తమిళ్ అండ్ మలయాళంలో ఉంటారు, మన తెలుగులో లేరు అని అనుకుంటారు. బట్ ఇలాంటి డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. అలాంటి డైరెక్టర్స్లో ఈయన సపరేట్. ఎంత న్యాచురల్గా సినిమాని మేక్ చేసిండంటే ఒక్క లైన్ పట్టుకొని ఒక 2 hours సినిమాని రన్ చేయాలంటే దమ్ము ఉండాలి. ఎంత బాగా మేక్ చేసినావు అంటే అన్న, నువ్వు అంత బాగా మేక్ చేసినావు కాబట్టి నేను అంత బాగా పని చేయగలిగిన. నిన్న ప్రీమియర్స్ జరిగినప్పుడు ప్రెస్ అన్నలు అందరూ చూసి, నిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, అందరూ చూసి సినిమాని అసలు చాలా బాగా పొగిడారు. అండ్ ఇంకోటి, నిన్న ప్రీమియర్స్కి వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాహుల్ అన్న, అసలు నీకు నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ ఉందన్న. ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప డైరెక్టర్ అవుతావు, రావే. ఇట్లాంటి క్లీన్ కామెడీ, ఎక్కడ వల్గర్ లేదండి, బూతులు లేవు, ఏమి లేవు, క్లీన్ కామెడీ. అసలు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే సినిమా ఇది. 100% డ్యామ్ షూర్ బెంచ్ బ్లాస్ట్ అయ్యే సినిమా ఇది. సోమశేఖర్ కెమెరామ్యాన్. ఆయన అంటే ఎట్లా అంత ఆగమాగం పర్షాన్ ఉన్నాడట్టు అనిపిస్తుంది, కానీ అసలు మామూలు కెమెరామ్యాన్ కాదండి ఆయన. ఎంత బాగా మేక్ చేసిండంటే వండర్ఫుల్గా మేక్ చేసి, అంటే క్యాప్చర్ చేసిండు విజువల్స్ని. థ్యాంక్ యూ సోమశేఖర్ అన్న. అండ్ మా నరేష్ అన్న, ఎడిటర్. ఈయన ఈ సినిమాకి నేను రావడానికి ఒక మెయిన్ కారణం నరేష్ అన్న. అద్భుతమైన ఎడిటింగ్ చేసిండండి. చిన్న కట్స్ ఉంటాయి, నేను ఆ కట్స్ ప్రకారమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన. అంటే మీకు స్కోరు ఎట్లుంటుంది అంటే ఈ సినిమాకి డైలాగ్స్తో పాటు వెళ్తూ ఉంటుంది, సినిమా మీదకి ఎక్కదు, డైలాగ్స్తో పాటు మాట్లాడుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మాట్లాడుతుంది, అంటే సౌండ్ చేయదు, ఏమంటారు, డిస్టర్బ్ చేయదు. అంత బాగా చేయడానికి కొన్ని కట్స్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ లేపాలి, డైలాగ్స్తో పాటు మేము చేయాలి అంటే కట్స్ ఇంపార్టెంట్. అన్న అద్భుతమైన ఎడిటింగ్ చేసినాం అన్న. మంచి, నాకు అంటే చాలా హెల్ప్ అయింది మీరు ఆ ఎడిటింగ్ వల్ల. థ్యాంక్ యూ నరేష్ అన్న. అంటే ఈ సినిమాకి రిఫర్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అన్న. సనారే ఎక్కిండా వీడు స్టేజ్. సనారే లిరిక్స్ సింగిల్ కార్డు రాసిండండి, చిన్నపిల్లగాడే, బట్ అద్భుతంగా రాసిండు. మనోడు చాలా మంచి పెద్ద హిట్లు ఉన్నాయండి, బట్ నాలాగానే ప్రపంచానికి తెలియదు. ఈరోజు మీ ఇద్దరం కలిసి ప్రపంచానికి తెలియాలనుకుంటున్నాం. సరిపోదా శనివారంలో ఒక పెద్ద హిట్ పాట రాసిండు. ఏం పాట అది? ఉల్లాసం అనే పాట రాశాను. ఉల్లాసం ఊరికే జడిలో, పెద్ద హిట్ ఆ పాట. చాలా పాటలు పెద్ద హిట్లు ఉన్నాయి తమ్ముడికి. ఈ సినిమాకి సింగిల్ కార్డు రాసిండు. అద్భుతమైన లిరిసిస్టు, చిన్నోడే కానీ చాలా మేధావి, అద్భుతంగా రాస్తాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్క నిమిషం అన్న, లాస్ట్ అయిపోయింది. అండ్ తమన్ గారండి, నేను అంటే ఆయన కాల్ లిఫ్ట్ చేస్తారో మేనేజర్లకు చేస్తే వాళ్ళు ఎత్తుతారో రెస్పాండ్ అవుతారో అవ్వరో అని చెప్పి అనుకున్నా. నాకు అక్కడ తమన్ గారు నెంబర్ ఉండే. సరే డైరెక్ట్ చేసి మనది ఒక సాంగ్ ఒక కంపోజర్ రిలీజ్